అబ్దుల్ వాహెద్ అనే ముస్లిం సోదరుడు గుడివాడలో కటారి సత్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వాహిద్ గారు ఇక్కడ కష్టపడి బాక్సులు తయారు చేసుకుని శవపేటికలు తయారు చేసుకుని ఆ రోజు కష్టపడితేనే ఆయనకి జీవనోపాధి, ఆయన కుటుంబం కూడా నడిచే పరిస్థితుల్లో కష్టపడి కటారి సత్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఆ షాపు నడిపారు. అలాగే ఆయన తర్వాత అంటే 2 ఏళ్ళు ఉన్నారు, 2 టర్మ్స్ ఉన్నారు సత్యం గారు. తర్వాత రావి శోభనాద్రి చౌదరి గారు కూడా ఉన్నారు. రావి శోభనాద్రి చౌదరి గారు కూడా దాన్ని అబ్జెక్షన్ పెట్టలా, అది గవర్నమెంట్ స్థలమే అని సిఐ గారు చెప్తున్నారు. సిఐ గారు చెప్పిన మాటలు మీకు విన్న తర్వాత మీతో మాట్లాడుతున్నాను. అది గవర్నమెంట్ స్థలంలోనే. అలాగే రావి శోభనాద్రి చౌదరి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు 5 ఏళ్ళు. అప్పుడు కూడా ఆయన పొలిటికల్ ప్రెషరు ఎమ్మెల్యే గారు పెట్టలేదు ఉన్నమాట చెప్తున్నా. అలాగే తర్వాత రావి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు 5 ఏళ్ళు. అప్పుడు కూడా ఆయన సహకరించారు. ఎమ్మెల్యే సహకరిస్తేనే ఆయన కూడా చేసుకొని ఆ వ్యాపారం చేశారు. తర్వాత గోపాల్ గారు చాలా దురదృష్టం, చాలా తక్కువ టైంలోనే ఆయన దూరం అయ్యారు అందరికీ. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి కూడా ప్రజల సహకారంతో దేవుడి సహకారంతో నేను మంత్రి కూడా చేశాను. అయినా కూడా నేను ఎప్పుడు దాని జోలికి రాలా. అంటే 50 ఏళ్ళులో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ పేదవాడు పొట్టకొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉన్నది అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీల్లాగా తయారయ్యారు, గూండాల్లాగా తయారయ్యారు. ఈ మాట నేను ఎమ్మెల్యే గారికి సంవత్సరం క్రితమే నేను చెప్పాను, హెచ్చరించాను. 2024 జూన్ 20th నేను డైరెక్ట్గా ఫోన్ చేశాను. నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను మరీ ఫోన్ చేశాను. మీ కార్యకర్తలందరూ కూడా రౌడీల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి ఎమ్మెల్యే గారు అని చెప్పాను. అప్పుడు కూడా ఆయన కరెక్ట్ చేసుకోలేదు. తర్వాత ఈ మధ్య కాలంలోనే లేడీ చైర్పర్సన్ గారిని అతి దారుణంగా గంట సేపు ఆయన వెహికల్ కార్యకర్తల మీటింగ్ పెడుతుంటే ఆపేసి బ్యారికేడ్స్ వేసి, పక్కన డిఎస్పీ గారు, ఇది ఇద్దరు సిఐలు సమక్షంలో అతి దారుణంగా ఆ వెహికల్ పగలగొట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కారులో ఉంటే బ్యాక్ సీట్లో వాళ్ళని మనం కూడా మనం లేడీస్ ముందు కాదు, జెంట్స్ ముందు కూడా మాట్లాడడానికి అవకాశం లేని బూతు మాటలు మాట్లాడి తిట్టారు. అయినా సరే ఎమ్మెల్యే గారు నేను బహిరంగంగా వచ్చి నేను చెప్పాను, మీ ముందుకు వచ్చి చెప్పాను నేను, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సతీమణికి ఒక న్యాయం, ఆమెకే క్యారెక్టర్ ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆమెకే క్యారెక్టర్, మామూలుగా మిగతా బీసీ లేడీస్ కూడా క్యారెక్టర్ ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. టీడీపీ లీడర్స్ మీరు దాన్ని గమనించాలి అని చెప్పని బహిరంగ చెప్పినా సరే ఆయన కరెక్ట్ చేసుకోలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు సిఐ గారు మీ ముందే మాట్లాడాను, ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే వ్యక్తులు వచ్చి అది పగలగొట్టారో, ఆయన వాహిద్ గారి షాపుని పగలగొట్టారు. 50 ఏళ్ళ నుంచి ఆయన కష్టపడి ఈ ఏజ్లో కూడా ఆత్మాభిమానం మెయింటైన్ చేస్తూ ఆయన ఎవరి ముందు చేతులు జోడించి అడుక్కోకుండా ఆయన కష్టపడి పనిచేస్తుంటే, ఇవాళ వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా ఉండగానే అటువంటి పేద ముస్లిం సోదరుడికి అన్యాయం జరుగుతుందంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? 100% ఎమ్మెల్యే గారు ప్రెస్ ద్వారా మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా సరే, నేను మిమ్మల్ని ఒక మాట అనను, నేను దూషించే ఉద్దేశం నాకు లేదు, నేను ఏ పార్టీలోనూ లేను. ఇందులో ఉన్నవాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. మీ ఓటర్స్ కూడా ఉన్నారు, ఇందులో టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, నేను ఏ పార్టీలోనూ లేను. కానీ నేను పేదవాడి తరపున మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఏదో బురజల్లే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, నేను మీతో పోటీ చేయట్లేదు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత ఎవరెవరు ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఇది రౌడీయిజము. ఇప్పుడే సిఐ గారు ఇప్పుడుతో మాట్లాడాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేసి ఆ సర్వేలో ఈ స్థలం ఎవరిది కాదు అని తేల్చారని. ఎవరి స్థలం కానప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి
తెలుగుదేశం కార్యకర్త అతను రౌడీజం చేసి ఆ విధంగా వచ్చి ప్రైవేట్ పర్సన్ వచ్చి గవర్నమెంట్ ఆక్యుపేషన్లో ఉన్న స్థలాన్ని తీసేసే దౌర్జన్యంగా దాన్ని పగలగొట్టే దాన్ని ఎట్లా పగలగొట్టారు చూడండి. మళ్ళీ అతను వేసుకోవడానికి కూడా అతని ఆర్థిక పరిస్థితి పర్మిట్ చేయదు. అలా వాళ్ళ అవకాశం డైరెక్ట్ సిఐ గారు చెప్పిందే చెప్తున్నాను. ఆ పగలగొట్టిన వ్యక్తి స్థలం కాదది, ఇప్పుడే సిఐ గారు చెప్పారు. మీ ముందే మాట్లాడాను నేను. ఎవరైతే పగలగొట్టాడో అది నా దాంట్లో ఆక్యుపై చేసుకున్నాడని చెప్పని మొన్నటిదాకా అతను ఆర్గ్యూ చేశాడు. నేను అనుకున్నాను ఎస్ఏ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐ గారు చెప్పేది ఏంటంటే, మీ ముందే నేను బహిరంగ మాట్లాడాను కానీ సీక్రెట్గా మాట్లాడింది కాదు. సిఐ గారు చెప్పేది ఏంటంటే, ఎవరైతే పగలగొట్టాడో ఆ వ్యక్తి అతని పేర్లు నాకు అనవసరం. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం గుండాలు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దాన్ని పగలగొట్టే కార్యక్రమం చేశారు. వాళ్ళకి ఓనర్షిప్ లేదు. ఇది నా మాట కాదు, సిఐ గారి మాట. గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళది కాకపోయినా సరే వాళ్ళు పగలగొట్టే హక్కు ఉందా వాళ్ళకి? రైట్. గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపేషన్లో ఉంటే కోర్టుకు వెళ్ళి ఇది మా ఆక్యుపేషన్లో ఉందని రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వెళ్ళాలి. సార్ మీరు దయచేసి మీరు వినండి. ఇది మాది ఇది స్థలం అని రెవెన్యూ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళాలి, లేకపోతే ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించింది. ఇది ఇరిగేషన్లో ఉందని ఎంక్వైరీలో తేలింది. ఇరిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళి మా ఆక్యుపేషన్లో ఉన్నాయని మొత్తం అన్నీ పగలగొట్టాలి. గుడివాడలో ఉన్నాయన్నీ పగలగొట్టేయండి, నేను పోషిస్తాను ఈయన్ని వీళ్ళ కుటుంబాన్ని. మీరు అలా చేయకుండా ఓనర్షిప్ లేని వ్యక్తి కేవలం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఓనర్షిప్ లేకపోయినా సరే అతను పగలగొట్టేస్తున్నాడు. మళ్ళీ అతనే ఓనర్షిప్ లేకపోయినా సరే గవర్నమెంట్ సైట్లో స్టే తీసుకొస్తున్నాడు. ఎక్కడైనా ఉందండి? చట్టాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పండి. నాకు తెలియదు, నేను మంత్రి చేసి ఉండొచ్చు, నాకు తెలియదు, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీరే ఈ ప్రభుత్వం రావడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు. సోదరిమణి చైర్పర్సన్ గారిని బూతులు తిడితే నేను డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఆ రోజే పెట్టాను నేను. చూడండి కావాలంటే. ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు అని. ఎమ్మెల్యే గారు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన కటార్ ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఓపెన్గా వచ్చింది. ఓపెన్గా అన్నారు ఆయన. ఈ కటార్ ఈశ్వర్ కుమార్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి ఈయన బురద జల్లుతున్నాడని. నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయే అయితే ఈ రాష్ట్రానికి రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది జరిగి ఉండేది కాదంటాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇది జరిగి ఉండేది కాదంటానా? మీ భాగస్వామే కదా ఆయన. నేను 2 ఓట్లు కూడా నేను ఎన్డీఏకి వేస్తున్నాను అని చెప్పిన బహిరంగంగా మే 11న బహిరంగ పెట్టాను, డిక్లేర్ చేశాను. నేను మీ పార్టీకి నేను ఓట్లు వేశాను. మీరు గెలవడానికి నా 2 ఓట్లు కూడా అందులో ఉన్నాయి. అలాంటిది ఇవాళ మీ శ్రేయోభిలాషిగా మళ్ళీ చెప్తున్నాను. మీరు రాజకీయాల్లో మీరు అమెరికా నుంచి వచ్చారు. ఇప్పుడు కానీ సరి చేసుకోండి. అంతకుముందు 2 అకేషన్స్లో చెప్పా. ఇప్పటికైనా సరే మిమ్మల్ని తిట్టే ఉద్దేశం లేదు, మీ ఇంటి ముందుకు వచ్చి మీరు ధర్నా చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు సిఐ గారు ఒకసారి మీరు రాగలిగితే, ఆయన కోర్టులో ఉన్నారు, ఒకసారి రాగలిగితే మీరు దయచేసి రండి. నేను మొత్తం కోర్టు ఆర్డర్ ఏంటో చెప్తానన్నారు. కోర్టు ఆర్డర్